హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. మీకు చూడగానే అర్థమవుతుంది కదా. ఈరోజు మనం ఫిష్ కర్రీ ఎలా చేయాలో చేసేద్దామా? అంతకంటే ముందు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి. మరి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. మరి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఈ కర్రీ చేయడానికి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగుండా చెరువు చేపల్ని తీసుకొని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసి శుభ్రపరిచి ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి తురుము ఇలా వేసేయాలి. ఒక 3 ఉల్లిపాయల వరకు వేసాను, 4-5 పచ్చిమిర్చి. ఈ ఉల్లిపాయలు అంతా చక్కగా ఫ్రై అవ్వాలి, కాస్త కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇప్పుడు పసుపు, కారం, టేస్ట్ సరిపోయినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ముందుకుండా ఒక 4 టమాటాలు తీసుకొని ఇలా ప్యూరీ చేసుకున్నాను, అది కూడా ఇందులో వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఈ కర్రీ అనేది చేసుకోవాలి. చూసారు కదా, పోపులోనే పసుపు కారం వేస్తే కలర్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ధనియాల పొడి, ఫిష్ మసాలా వేసుకోవాలి. ఎంతో కమ్మగా ఉంటుందండి ఈ కర్రీ. చూసారా, ఇదంతా ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది కాస్త బాయిల్ అవ్వాలి. ఇదిగోండి ఇలా బాయిలింగ్ పాయింట్కి వచ్చింది కదా. ఇలా చేస్తేనే ఫిష్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ పీసెస్ని ఇందులో వేసేయాలి. ఇలా అన్నిన్ను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఇలా కలిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకోవాలి. స్టార్టింగ్ స్టేజ్లోనే ఇలా గరిటె పెట్టాలి, తర్వాత పెట్టకూడదు. ఇలా అంతా కలుపుకొని ఒక 10-15 నిమిషాలు గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ చక్కగా ఉడికింది. ఇప్పుడు మధ్యలోని గరిటె పెట్టకూడదని చెప్పాను కదా, ఇలా కడాయిని క్లాత్తో పట్టుకుని ఇలా తిప్పుతూ కలుపుతూ కుక్ చేసుకోవాలి, చక్కగా ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెడితే సరి. ఇదిగోండి, ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా పట్టుకొని క్లాత్తో పట్టుకొని కడాయిని తిప్పుతూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు గార్నిష్ కోసం కొత్తిమీరని ఇలా వేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా కర్రీని ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. చూసారు కదా, ముక్క ఎంత చక్కగా ఉడికిందో. వాసన అయితే భలే గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతోనైతే ఇంకా ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారు. చూసారు కదా. మరి నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.